అందరికీ నమస్తే అండి. ఈ పూట మన వీడియో ఏమంటే మన ఆశ్రమానికి అతిథులు చాలామంది వస్తూ ఉంటారండి. ఈరోజు కూడా కొంతమంది వచ్చారు. కాకపోతే అందులో కొంతమందిని మాత్రమే వీడియో రూపంగా మీ ముందుకు తీసుకొచ్చాను వీడియో తీసి. ఎందుకంటే అంతమందిని వీడియో తీసాను కుదరదు ఒకసారి ఏమంటే వీడియో తీసినా కూడా మనకు టైం కూడా అడ్జస్ట్ కాదనమాట. కాబట్టి కొంతమందిని మాత్రమే మీ ముందుకు తీసుకొచ్చాను. వీళ్ళైతే చిత్తూరు నుండి వచ్చారండి. మన వీడియోలు బాగా చూస్తారు. వీళ్ళు ఎందుకు వచ్చారు అనేది రాబోయే వీడియోలో మీకు తెలియజేయాలి కాబట్టి తెలియజేస్తాను. ఎందుకంటే మళ్ళీ ఇంకో వీడియో వస్తుంది వాళ్ళ గురించి దానికని అనమాట. ఇంకా మన ఆశ్రమానికి దగ్గరలో ఉన్న టౌన్ పలంనేరుకి వెళ్ళానండి. అక్కడికి వెళ్ళి కావాల్సినవన్నీ కొనుక్కున్న తర్వాత ఇక్కడ బండి మీద ఈ రకంగా ఏమది చక్కెర పండ్లు, మేము చక్కెర పండ్లు అంటాము, అవి తీసుకున్నాను. ఎందుకంటే ఈ ఎండాకాలంకి వాటి జ్యూస్ చేసి తాగితే చాలా చాలా బాగుంటుందండి టేస్టీగా. ఆ జ్యూస్ చేసినప్పుడు కూడా వీడియో మీ ముందుకు తీసుకొస్తాను. టేస్టీగా కూడా ఉంటుంది, ఎండాకాలం కూడా ఆరోగ్యానికి కూడా మంచిది కూడా అది. మీరు ఆ పండ్లను ఏమంటారో నాకైతే తెలియదు, మేమైతే చక్కెర పండ్లు అంటాము. అది ఒక కవర్లో ఉండేది వచ్చి 100 రూపాయలు అనమాట. ఆ రకంగా 3 కవర్లు తీసుకున్నాను, 300 ఇచ్చి. ఇదిగోండి ఈ రకంగా. ఇంకా అవి తీసుకొని తర్వాత మా వారు ఫోటో తీశారనమాట. ఫోటో తీసుకుంటున్నారు, దానికి అక్కడ వెయిట్ చేస్తున్నాను. మళ్ళీ ఆ అబ్బాయికి 500 రూపాయలు నోట్ ఇచ్చాను. ఆ అబ్బాయి 200 నాకు వెనక్కి ఇచ్చాడు. అదిగోండి అక్కడికి అయిపోయిందా చక్కెర పండ్ల విషయాలు. ఇంకా ఈవినింగ్ టైంలో మళ్ళీ అతిథులు వచ్చారు. ఇదిగోండి వీళ్ళదైతే అనంతపురం అంట, వీళ్ళైతే అరుణాచలంకి వెళ్ళొస్తూ అదేవిధంగా ప్లాన్ చేసుకొని మన ఆశ్రమానికి కూడా వచ్చారనమాట. ఇంకా ఆ పాపకి షేక్ హ్యాండ్ ఎందుకు ఇచ్చానంటే ఆ చిన్న వయసులోనే మన వీడియోలు అంత ఇష్టంగా చూస్తుందంట. నా పేరేం తెలుసా నీకంటే కూడా నా పేరు కూడా స్వచ్ఛంగా పలికింది. దానికని నాకు చాలా ఇష్టం అనిపించి షేక్ హ్యాండ్ ఇచ్చానమాట. ఇంకా వాళ్ళ బంధువులకి, అంటే వాళ్ళ ఊర్లో ఉండే బంధువులకి ఒకరిద్దరికి వీడియో కాల్ చేసి ఈ రకంగా మాట్లాడిచ్చారు. వాళ్ళు కూడా చాలా సంతోషపడిపోయారు. వచ్చిన వాళ్ళు కూడా చాలా సంతోషపడిపోయారు. వాళ్ళని చూసి నేను కూడా తెగ సంతోషపడిపోయాను. ఇంకా ఇవన్నీ అయిపోయిన తర్వాత బాగా అలసటగా ఉండే, కొంచెం సుస్తైపోయాను. మా అమ్మ నీకు దిష్టి అయింటుందో అన్నట్లుగా ఇదిగోండి మా అమ్మ దిష్టి తీస్తున్నారు. దానికి ఇంట్లో పెద్దవాళ్ళు ఉండాలా అనేది. అవునా కదా, మీరేమంటారు? ఈ రకంగా పెద్దవాళ్ళు ఉంటే ఈ రకంగా పాతకాలం పద్ధతుల్లో వాళ్ళ దిష్టిలని ఇంకోటని ఏదో వైద్యమని చేస్తారు మనకి. దాని ద్వారా మనకు ఖచ్చితంగా తగ్గుతుంది కూడా. నాకైతే మాత్రం 100% రిజల్ట్ వస్తుందండి ఈ రకంగా దిష్టి తీస్తే. రకంగా అమ్మ తీస్తారనమాట. మీలో ఎంతమందికి దిష్టి అంటే నమ్మకం ఉంది నా కమెంట్లో తెలియజేయండి. అంటే కొంతమంది దిష్టి అని నమ్మరు, నేనైతే నమ్ముతానండి. ఇంకా ఈరోజు నా చీర గమనించారా? కొత్త చీర అండి, 200 రూపీస్ అనమాట ఆ చీర. నా చీరని ఈరోజు అందరూ తెగ మెచ్చుకున్నారు, బాగుంది అన్నట్లుగా. దానికి ఆ మ్యాటర్ మీ ముందు కూడా తీసుకొచ్చాను. నాకే నచ్చింది, అందరికీ నచ్చింది, మీకు కూడా నచ్చుతుందనే అనుకుంటా. కాకపోతే శారీ మాత్రం 200 బ్లౌజ్ అయితే దాంది కాదు, వేరే చీరతి వేసుకున్నాను, బాగా మ్యాచ్ అయ్యింది ఈ రకంగా. ఇంకా దిష్టి తీసే దాంట్లో కూడా రకరకాల దిష్టిలు ఉంటాయండి. ఈరోజు అయితే అమ్మ ఉప్పుతో తీస్తున్నారన్నమాట, సాల్ట్తో తీస్తున్నారు. ఈ రకంగా తీసేసి ఆ దిష్టి తీసిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి ఈ రకంగా నీళ్ళల్లో కలిపేస్తారు. అక్కడికి దిష్టి పోతుందని ఒక నమ్మకం. ఇంకా నా జడబిల్లు చూసారా ఎంత బాగుంది కదా. ఇది ఇప్పుడు మన చిన్న వీడియో, నచ్చితే లైక్ చేయండి.